గిద్దలూరు రెవెన్యూ డివిజన్ కేంద్రం కావాలంటూ ప్రజా ఉద్యమం మొదలైంది. ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతానికి మార్కాపురం కొత్త జిల్లాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన అనంతరం గిద్దలూరును డివిజన్ కేంద్రంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ గిద్దలూరు డివిజన్ సాధన కమిటీ ధర్నా చేపట్టింది. రెవెన్యూ ఇన్స్పెక్టర్కు సాధన కమిటీ సభ్యులు గాలి వెంకటరెడ్డి వినతి పత్రం అందజేశారు. ఈ విషయంపై త్వరలోనే రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసి మన డిమాండ్ను తెలియజేస్తామని తెలిపారు. ప్రజల రైతుల ఐక్యత ఈ గిద్దలూరు ప్రాంతంలో రైతాంగానికి ప్రజలకు అన్యాయం జరిగింది. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. ఎందుకంటే కేబినెట్ సబ్ కమిటీ గిద్దలు వార్డు ఆఫీస్ పెడతామని చెప్పేసి అనౌన్స్ చేసి తీరా నిన్న వచ్చేసి తాపక బరగాల పక్కన ఉన్నట్టు ఆ బరగాలపల్లిలో ఆ నద్యాల పక్కన ఉంటుంది పక్కనే ఆ దాన్ని ఆర్డర్ పెట్టారు. అరగా పక్కన ఉన్నట్టు నెక్కపల్లిను ఆర్డర్ పెట్టారు. కానీ దీన్ని అన్యాయం గిద్దలు ఆర్డర్ పెట్టకుండా దీన్ని అన్యాయం చేస్తూ మళ్ళీ దీన్ని వచ్చేసి కడిగిన కలిపారు. మనం మొదటి పోరాడేదంటే అసలు గిద్దలూరు జిల్లా చెప్పి అడుగుతున్నాం. ఈ ప్రాంతాన్ని ఇప్పుడు 70 కిలోమీటర్లు మార్కు పోవాలంటే మనకు రైతులకందరికీ పిల్లలకైనా. కానీ ఈ ప్రాంతాన్ని వచ్చేసి అక్కడ తీసుకొచ్చి ఆర్డర్ పెట్టలేదు.